మనకి ఉన్న బాధ్యత ఇంతవరకు ఉన్న ఏ విషయాలు చెప్పాను మీకు. మొదటి చెప్పిన మూడింట్లో ఫస్ట్ చెప్పాను. ఇక రెండవది మన కంపెనీకి ఉన్న స్థితిగతుల్లో మనకున్న బాధ్యతలు. ఆ బాధ్యతలు మాట్లాడిన తర్వాత మరి నెక్స్ట్ మనం వెళ్ళబోయేది మూడోది మనం వెళ్తున్నటువంటి దాని గురించి కూడా చెప్తాను. అది అయిన తర్వాత నేను కొన్ని మీకు వాయిస్ పంపిస్తాను. ఇది నేను చెప్పినవి వినండి. ఎవరెవరు ఏదో దాని జోలికి వెళ్ళండి. లేకపోతే తర్వాత మళ్ళీ వినండి. ఇప్పుడు ఇంచుమించి ఈ మధ్యనంతా నేను చెప్పలేదు, వెళ్ళలేదు కదా, ఇప్పుడు వినండి. మనకున్న బాధ్యత 1 శాలబుల్ కాయిన్, 2 స్టేక్ కాయిన్, 3 మనకి WS లాంటి వాటిలో ఉండిపోయిన క్యాష్. 3 ఈ రెండో దాంట్లో మనకున్న బాధ్యతలో 3 పాయింట్లు. ఇందులో మొదటిది స్టేక్ కాయిన్స్. ఈ స్టేక్డ్ కాయిన్స్ని కేబీసీగా మార్చి ట్రస్ట్ వాలెట్ ఏది పెట్టుకుంటారో మీరు అది పెట్టుకుంటే దాంట్లోకి ఈ మీరు పంపించకుండా చేయడం. అలా చేయడం వల్ల కేబీసీ అనేది నా దగ్గర ఉండడం మూలంగా, కేబీసీ అనేది నా దగ్గర ఉండడం వల్ల, అంటే కీబో పేరు మీద ఉంటుంది, కేబీసీగా మార్చి నా ఇన్ఫర్మేషన్కి వెళ్ళదు. ఇలా ఉండిపోవడం వల్ల కీడించి మేలు కూడా ఎంచాలి. ఆ ఉద్దేశంతో మీకు చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ నాకేమైనా జరగడానికి జరిగింది అనుకోండి, మనం డెప్త్కి వెళ్ళిపోయి ఏం ఆలోచించదు. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నప్పుడు వాస్తవంలో మీరు రండి. జరిగింది అనుకోండి, ఇప్పుడు ఆ కాయిన్ మళ్ళీ మీకు కేబీసీ ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. దానికి 1,00,000 కారణాలు, 1,00,000 ప్రాబ్లమ్స్ అప్పుడు మీకు అడ్డగా రావచ్చు. అప్పుడు మీ అందరికీ ఆ కాయిన్ రాదు. స్ప్రింగ్ వస్తుంది రాదు అనేది నేను చెప్పలేను. వస్తే పరిస్థితి ఏంటి? వస్తే పరిస్థితి. అందుకోసం ఆ కాయిన్స్ అన్ని మీకు ఇచ్చేయాలని ఒక నిర్ణయం. పూర్తిగా అన్ని విషయాలు చెప్తున్నప్పుడు వినండి. ఇప్పుడు అలా ఇచ్చేసిన తర్వాత మీరు యూటిలిటీ కానీ మరొక ఏదైనా ఎక్స్చేంజ్ కానీ ఇప్పటికీ నమ్ముకోవచ్చు. దాన్ని నన్ను చాలా మంది అడిగారు. అలాగే నేను ఛానల్లో ఉన్నప్పుడు జూమ్ కూడా చేసుకున్నారని నన్ను వచ్చిన తర్వాత తెలిసింది. మన కాయిన్ మనం ఎందుకు చేయడం? రైజ్ కేబీసీ అని పెడతాం. ఏదో వాళ్ళు నచ్చినటువంటి ఒక మంచి పేరు పెట్టుకుని దాని ప్రాజెక్ట్ కాయిన్ కేబీసీ మార్చలేము. ప్రాజెక్ట్ పెట్టుకొని యూటిలిటీలో పెట్టుకుందాం. ఒక కాఫీ కూడా, లేకపోతే ఇంకో మెడిసిన్, లేదంటే ఏదైనా, ఇదన్నీ అనుకున్నారు. నాకు కూడా అంతకుముందు మాట్లాడారు. కాబట్టి అలా ఇచ్చేయడం వల్ల కొన్ని కాయిన్స్ యూటిలిటీలోకి వెళ్ళిపోతాయి. అదే క్రమంలో నేను నెక్స్ట్ చేయబోయేటువంటి ప్రతి ప్రాజెక్ట్లోనూ కాయిన్ తీసుకుంటాను కాబట్టి ఇందులో కూడా వెళ్ళిపోతాయి. అలా జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కాయిన్కి వాల్యూ పెరుగుతుంది అని ఒక ఆలోచనతో మీ గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచన ప్లస్ నా ఆలోచన కూడా, అంటే ఇబ్బందులు ఏమి రాకూడదు అని. మీరు కష్టపడి సంపాదించుకున్న కాయిన్స్ అన్నీ అందరూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ మీకు ముందు ఇచ్చిస్తే మొదటి బాధ్యత తీర్పాలి. దాన్ని నేను యాక్చువల్గా రేపు 25 క్రిస్మస్ పండుగ, ఆ పండుగ సందర్భంగా ఇవ్వాలని ఒక ఆలోచనకు వచ్చి ఉన్నాను. ఎందుకంటే మన ఇండియా అందరికీ పండుగ క్రిస్టియన్ వారు. మన సంక్రాంతి అనుకోండి, మన 2-3 రాష్ట్రాలు ఉంటాయి. కానీ క్రిస్మస్ అనేది ఇండియా అంతా ఆ క్రిస్టియన్ చేసుకుంటారు. దేవుడు ఎవరైనా ఒకటే. నా దృష్టిలో మన అందరం దృష్టి అలాగే ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే నాకు అక్కడ ఉన్న లెక్కలు తెచ్చుకోవాలి. వెళ్ళగా ఏంటి అని చూడాలి. చాలకపోతే మరొక డేట్ పెట్టి ఇమీడియట్గా ఇవ్వాలని నేను చూస్తున్నాను. ఇలా కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కాబట్టి ఆపుదామని చెప్పేసి ఆలోచనతో ఉన్నాను. సరే, దాని వదిలేండి. క్రిస్మస్ మనం చేయాలని ఒక ఆలోచన ఉంది. దానికి నెక్స్ట్ ఏంటని నేను చూస్తాను. సో ఆ కాయిన్స్ అన్ని కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాను. దాన్ని ఎలా చేసుకోవాలని నేను చెప్తాను. ఇప్పుడు చాలా మంది దాన్ని రెస్టారెంట్ పెట్టారు. నేను అడుగుతున్నారు కూడా, పంపించడం కావాలి కదా, పంపించుకున్న నాకు అవకాశం కూడా పంపించుకుంటాను అడుగుతున్నాను. ఓకే, అది నేను చేస్తాను కాబట్టి నేను త్వరలో నేను చెప్పేస్తాను. ముందు మనం ఏం చేయాలని మన కాయిన్స్ మనం తీసుకోవాలి. అది ముందు పెట్టుకోండి. తర్వాత దాని వాల్యూ ఎలా ఉంటుంది, ఏముంటుంది నెక్స్ట్ చూద్దాం. అద్భుతంగా వెళ్తుంది. ఇది వెంటనే జరిగిపోతుంది. కాబట్టి అది ముందు తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. మొదటి